తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలగంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు
చోటి 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 లెక్చర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈ త్వరగా మనకి అవడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ వచ్చిన ఫ్యామిలీ గారికి రెడ్డి గారికి తిరుగుతున్న వాళ్ళందరూ కూడా స్వాగతం చూసుకోవాలి సపోర్ట్. కాబట్టి ముందుగా దానికి పుష్పాలు అందించి ఒక 2 minutes మౌనం పాటించాల్సింది కోరుతున్నాను. ముందుగా స్థానిక పుష్పాలు కోవాల్సిందిగా ముగ్గురు లెక్చరర్స్ కోరుతున్నాను. Okay. After degree, I completed my BA in Denali, UNA College. Next to husband working as a quality department in Ramco Textiles. Degree తర్వాత నేను LLB కంప్లీట్ చేశాను. తర్వాత హైకోర్టులో ఎంటర్ అయ్యాను. 1 year చేశాను. ఇప్పుడు నెదర్లాండ్స్లో 1 year ప్రాజెక్ట్ కింద వెళ్ళాను. మా హస్బెండ్ బిఎస్ఎన్ అనే కంపెనీలో ఫైనాన్షియల్ కంట్రోల్ యూరోప్లో. ఒక పాప 2nd class అయిపోయింది. మధుబాబు. థ్యాంక్ యూ. ఈ ప్రస్తుతానికి హౌస్ హస్బెండ్ ఫైనాన్స్ నాకు ఇది పాప బాబు పాప పేరు సహస్ర బాబు సాయి రాజు పాప 5th class బాబు 12th class. My name is Kanya. After completing my degree, I consider my MBA. I am working captain to SMC Global Canada. My husband name is Ramdev. I have a data, one data statistics class, second data to trade. నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు. మా వారి పేరు నాగేశ్వరరావు. ఆయన బట్టలు చేస్తారు. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ. నా పేరు వివేక్. డిగ్రీ తర్వాత బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. ఫుట్వేర్ బిజినెస్లో హోల్సేల్ అండ్ రిటైల్ పాపులేషన్ మార్కెట్ ఫ్రాంచైజీస్ వస్తుంది. నాకు ఇద్దరు పాప బాబు. బాబు పేరు ఫిరోజ్ ఖాన్, పాప పేరు సబియా ఖాన్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేశాను సమాజ కాలంలో. నాకు పాప బాబు, తన పేరు నీలిమ. ఇక్కడ నేను మార్కెటింగ్ వెటనరీ మార్కెటింగ్ ప్రొజెక్ట్గా వర్క్ చేస్తున్నాను. కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం చూస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఐదు వచ్చినందుకు సామాన్కి చాలా థ్యాంక్స్. అందరూ 5 మంది నుంచి వచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సో నేను ప్రస్తుతానికి ఇంజనీరింగ్ స్టైల్లో గవర్నమెంట్ పార్లమెంట్లో సివిల్ సూపర్వైజర్గా చేస్తున్నాను. పేరు శిరీష. నాకు ఇద్దరు పాపలు. ఒక పాప నేహాశ్రీ, నా పేరు నయనశ్రీ. ఇంకా సార్. Good afternoon. My name is Usha. My husband name is David Ross. My children is Raghava, Kartikeya. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను బీఈడీ చేశాను పడాలి కాలేజీలో. ప్రెసెంట్గా మేము ఇద్దరం అక్షవాయి స్కూల్లో టీచర్గా చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశ్న
మా బాబు అభిషేక్. నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎంబీఏ చేశాను హైదరాబాద్లో. తర్వాత మన దగ్గర జేపీసీ సిమెంట్లో 5 years వర్క్ చేశాను. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు యువాలి ఫెర్టిలైజర్ కంపెనీలో విజయవాడలో చేస్తున్నాను. మా వైఫ్ పేరు నందిని, నాకు బాబు 6 years కాలేజ్ పెట్టి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ప్రజెంట్ మా వైఫ్ హెల్త్ బాగుండదు, ఈరోజు రాలేదు. విజయ నేను చదవలేదు. ప్రస్తుతానికి నేను చేస్తున్నాను. సార్, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ అన్నల కాలేజ్ చదివాను. ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ బిజినెస్. మా వైఫ్ పేరు లక్ష్మీ ప్రసన్న, మా బాబు పేరు తన్వీష్, మా పాప పేరు రోహిత్. థ్యాంక్ యూ. Good afternoon, sir. Good afternoon, friends. My name is Lakshmi. My husband is Sagar. And my papa పేరు Urmita. మా బాబు పేరు అనిల్. మేము హైదరాబాద్లో ఉన్నాము. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయాక 4 years హైదరాబాద్లో జాబ్ చేశాను. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నన్ను ఎంఏ చదివించారు. ఇప్పుడు ప్రజెంట్గా జాబ్ చేస్తున్నాను. హెచ్ఆర్ఎక్స్ సర్వీస్ బీపీఓ హెచ్ఆర్లో జాబ్ చేస్తున్నాను. ఇలా మనందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బట్ ఇంకొంతమంది రాలేదు. వాళ్ళు కూడా వచ్చుంటే మనందరం ఇంకా కలిసి, అంటే 14 సంవత్సరాలు అయిపోయింది మనందరం కలిసి. అప్పుడు ఎంత కష్టపడి చదువుకున్నాము. ఇప్పుడు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అందరూ సెటిల్ అయిపోయాం. మ్యాక్సిమం నేను అనుకున్నాను అందరూ వాళ్ళ ఫ్యామిలీతో. మిడిల్లోకి వచ్చింది. హలో, ముందుగా after that I got married. I have 2 children and this is my first one. And ఇంకొక బాబు చిన్న బాబు. But I was baby. నేను టీచర్స్ వర్క్ చేసిన కాంపిటీషన్ మా హస్బెండ్ మేడం వచ్చారు. సాయి నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంబీఏ చేశాను యూనివర్సిటీ. ఫస్ట్ ఆర్కిటెక్చర్ చేస్తున్నాను. నాకు పాప బాబు ఆర్కిటెక్చర్ గెటప్. ముందుగా ఆ చదువు చెప్పిన గురువుకి, నన్ను కన్నా నా తల్లిదండ్రులకి, నన్ను నమ్మి తన జీవితాన్ని నాతో పంచుకోవడానికి వచ్చిన నా భార్యకి అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్. ఇప్పుడు డిగ్రీ 2006 అయిపోగానే నేను నాగర్ యూనివర్సిటీలో అడ్మిట్ చదువుతాను. నేను ఆఫ్టర్ 2008 అంటే పీజీ కంప్లీట్ అవ్వగానే రామ్కో టెక్స్టైల్స్లో హెచ్ఆర్ అసిస్టెంట్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు 11 years అవుతుంది అదే కంపెనీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను హెచ్ఆర్ మేనేజర్ అదే కంపెనీలో ఒక ఎక్స్పోర్ట్ క్యాడర్లో ఉన్నాను. నేను అందరికీ కేవలం మా ఫాదరే. ఎందుకంటే ఆయన డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చదివించాలనే ఐడియా లేదు. వాళ్ళకి ఏం చదువుతున్నా ఈ రోజు కూడా మా అందరికీ తెలియదు. మా ఫాదర్ చదివిన తర్వాత ఆయనకి ఏం చదువుతుందో తెలియదు. కేవలం అంటే వాళ్ళు నా మీద నమ్మకమే. ఆ నమ్మకమే నేను వాళ్ళ దగ్గర నిలుపుకొని ఈరోజు స్టేజ్లో ఉన్నాను. చాలా థ్యాంక్స్. ఇప్పుడు లెక్చరర్స్ 30 మంది వచ్చి డైలీ యూత్ లీడర్ తర్వాత అందరికి టైమింగ్ ఇచ్చారు సాంబాబు. నాకేమి ఇచ్చారు అర్థం కాదు. ఎందుకంటే నేను ఆలోచించి చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ అన్న ఇక వాళ్ళు వాళ్ళ అమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాను. ఎవరినైతే ఎక్కువ సార్లు తిరుగుతున్నారో వారే తిరుగుతారు. విజయలక్ష్మి అయితే బహుశా రోజు తిరుగుతున్నంత కాకుండా విజయలక్ష్మి పొద్దున్నే వస్తారు. మల్కాపురం కోసం 7:30 వచ్చేది. ఆయన కంటే ముందు వచ్చేది వాళ్ళ కాలేజీలో. స్వాతి పెళ్లి కొట్టే బయలుదేరింది దగ్గర ఇంటి పక్కనే కాలేజ్. ఇక శిరీష గురించి చెప్పాల్సిన అవసరం అడుగులో నిలిచింది. అలా వస్తూ ఉండేది.
మన వాళ్ళ ఫాదర్ సంస్కృతికి వెళ్ళడం జరిగి చూశాను. సీరియస్గా కనిపిస్తుంది, నాకు బాగా కష్టం వచ్చింది. గంట సేపు వెళ్ళకపోయాను ఆ రోజు. నేను బండి వేసుకొచ్చాను, కుదరలేదు. గంట సేపు లేట్కి వచ్చాను. కాకపోతే ఇల్లు అలానే ఉంది. మొదల నుంచి చాలా మంది వచ్చేవాడు. ధనలక్ష్మి ఉపేంద్ర కూడా వచ్చేస్తున్నాను దీంతో పాటు. కళ్యాణి ఫ్రమ్ భీమవరం రెడ్డిగా రథానికి నా అడ్మిషన్ ఇండియన్ ఆ రోజు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. లేకపోతే రేణుక పిచ్చారా రేణుక రమాదేవి ఉన్నట్టుంది. మీ చెల్లి ఎవరు ఉన్నట్టున్నారు? రమాదేవి నాగమణి బాగుందా? సరిగా భర్త ఫేస్బుక్లో కనబడుతున్నాడు. వాడు ఎప్పుడు దగ్గర తిరుగుతున్నాడు ఫేస్బుక్. ఎన్టీ కిషోర్ నిరంతరం కనపడటం సాస్థానం చేస్తూనే ఉంటాడు ఎన్టీ కిషోర్. లేకపోతే ఈశ్వర్ ఇప్పుడే చూశాను, చాలా సంతోషం. ఈశ్వర్ చాలా బాగా మాట్లాడాడు. ఉషా ఎస్. నెక్స్ట్ ముదాయిద్దీన్ ఖాన్, నెక్స్ట్ సాంబా, నెక్స్ట్ శ్రీధర్, నెక్స్ట్ సంక సుమన్, నెక్స్ట్ లక్ష్మీనారాయణ వెంకటనారాయణ, నెక్స్ట్ సాంబా చిన్న సాంబా. లక్ష్మీనారాయణ గారు అయితే ఫుల్ బిజీ. వాడు బండి బిజీ. వాడంతా ఫ్యామిలీ మొత్తం బండి మీద తిరుగుతూ ఉంటాడు. ఒకసారి కనిపించాను. సంతోష్ భగవంతుడు దేవరా ఎవరి పేరు మిస్ అయితే అన్నితా భావించండి. చాలా సంతోషంగా ఉన్నారు ఎవరిని మిస్ అయినా. ఓ లక్ష్మి, అసలు ఆ లక్ష్మి గురించి ఇక్కడ నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా తీస్తే సినిమా ఉంది. రాస్తే పెద్ద పుస్తకం అయింది. నేను బయట మాట్లాడితే గొడవ అయింది. పెట్టిందో తన మీద ఈరోజు శ్రీకారం వచ్చింది కదా, చక్కగా ఫ్యామిలీతో సహకారంలో పరిచయం కాలంలో చక్కగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నిజంగా కడుపు నిండిపోయింది. మా మేము భోజనానికి అవసరం లేదు. సాంబ ఇంత అందంగా అందరినీ మొత్తం చేసినటువంటి సాంబకి అండ్ కో మేనేజర్ కార్యక్రమానికి లక్ష్మీనారాయణకి ఒకసారి మీ అందరూ చెప్పబడ్డారు. గతం చాలా అందంగా ఉంటుంది, ఖచ్చితంగా అందంగా ఉంటుంది. ఈ రోజున కనుక నీకు కనుక నిజంగా భగవంతుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని కోరుకుంటే గతాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. ఆ చిన్నప్పుడు చేష్టలు, చిన్నప్పుడు జరిగినటువంటి ఆటలు ఎటువంటి కల్మషం లేకుండా నిజంగా మీరు పెరిగిన విధానం చూస్తుంటే నిజంగా ఈరోజు మీ అందరూ కంఫర్ట్ చాలామంది. అయినప్పటికీ ఎందుకో ఒక రకమైన వెళ్తుంది. దానికి ఆన్సర్ ఏంటా వెళ్తుంటే ఇంకా మీరు గుర్తుంచుకొని బహుశా ఈరోజు తిరుపతిలో వస్తానని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా మేము ఉన్నాం. ఆ క్యాంప్ అయిన తర్వాత సంభవం వస్తాను ఏదో ధన్యవాదాలు చెప్పేసి అసలు లేదు సార్. ప్రత్యేకంగా ఆ బీగా వాళ్ళతో ఎక్కువ ఇంట్రాక్షన్. జగేపేటలో ఎంహెచ్ఆర్ఎం అనేది స్టార్ట్ అయిన బ్యాచ్ మన బ్యాచ్. అంతకుముందు ఎంహెచ్ఆర్ఎం కాబట్టి జబర్దస్త్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఎంహెచ్ఆర్ఎం అనేది గ్రూప్ ఉంది. ఆ భూమి ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఆర్గనైజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్లో మన ఫైబర్ అనేది రాలే. ఈరోజు రత్నకుమారి అమ్మాయి, మామూలు శ్రీనివాస్, శ్రీ శ్రీనివాస్, నెక్స్ట్. కాబట్టి మరి మీ అందరూ మీ అందరి పేరు తెలుసు నాకు. మీరు ఉండే స్టేజ్ కూడా చెప్పారు బాగుంది. మీ ఫీలింగ్స్ కూడా సంస్థలు మిమ్మల్ని కట్ చేశారు దాదాపుగా. మీ ఫీలింగ్స్ ఎందుకంటే అందరూ కూడా ఎక్స్క్లూజివ్గా ఉన్నారు ఇక్కడ. మీరందరిలో మీరు ఇవాళ బాస్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీస్లో ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేసే విధంగా ఒక మంచి ఆర్గనైజేషన్గా మీరు నమ్మవలసి ఉంటుంది. అందరూ మనతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరైతే మనం నీడెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మనం మాట సహాయం చేయొచ్చు. ఎంతమందికి ఇప్పుడు చూస్తే సాంస్కృతిక 400 వరకు వస్తున్నారు. సాంస్కృతిక సంఘటన వాడు వచ్చేవాడు, పోయేవాడు అంతే. కానీ ఈ రోజున వాడు ప్రజెంటేషన్ చూసుకుంటే ఇక్కడ ఆర్గనైజేషన్ మన ముందు చూసుకున్నాడు సంస్థలో. అదేవిధంగా వాడు ముజాయిద్దీన్ ఖాన్ మన డిగ్రీలో ఏడవడం జరిగింది. వాడు ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీలో వాడు ఆర్గనైజేషన్లో ఉన్నాడు. కాకపోతే ఆరోగ్య పరిస్థితికి కొంతమంది ఎక్కువ మార్కులు రావచ్చు, కొంత తక్కువ మార్కులు రావచ్చు. అందరూ మార్క్ క్రైటీరియా కాదు, టాలెంట్ ఈజ్ క్రైటీరియా. టాలెంట్ అంటే మనం నమ్ముకోవాలి. కాబట్టి అదే సందర్భంగా నాకు బిస్కెట్ కూడా పెట్టుకుంటున్నారు పిల్లలకి. సరే ఇంకా మిగతా ఇక్కడ ఉన్నారు. మీరు మనం చెప్తూ ఉంటాం, ఒక నీటి పొట్టు పడేటటువంటి స్థితిని బట్టి దాని రూపం మారుతుంది. ఒక నీటి బిందువు ఒక కాలేటటువంటి ఇనప గడ్డి మీద పడుతుంది, వెంటనే ఆవిరైపోతుంది, దాని యొక్క రూపం కనిపించదు. అదే కనుక భూమి మీద పడితే దాని మంచ కనిపిస్తుంది, పట్టదని చెప్పేసి దాని యొక్క రూపం కనిపిస్తుంది. అదే ఆకు మీద పడితే ఆ నీటి బిందువు
ఆ ఆకు అనేది ఒకసేపు కనపడుతూ ఉంటుంది, కలకత్తలను మెరుస్తూ. అదే కనుక ఆచూపబడితే అదే కనుక ముందు ఖచ్చితంగా ముత్యమై తిరుగుతుంది. ఆ ముత్యాలే మీ అందరూ కూడా మా విశ్వభారతి డిగ్రీలో చేరడం వల్లే మీరందరూ ముత్యాలను అన్నారు. ఈ రోజున ఖచ్చితంగా భగవంతుడు మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడతాం, ఎన్ని గంటలకు మాట్లాడతాం. కాబట్టి మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే మూడింటి మర్చిపోకూడదు. ఒకటి కన్న తల్లి, 2 ఉన్నమూడు, 3 చదువుకున్న పని. ఈ మూడింటిని ఎవరైతే మర్చిపోయే వాళ్ళకి జీవితం ఉండదు. కాబట్టి వీటిని గుర్తుంచుకొని మీరు ఈ విధంగా గాయనందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ బిడ్డలకు ఆశీస్సులు అందిస్తూ ఇంకా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాచ్ ఐ థింక్ సెకండ్ బ్యాచ్ మనకి కాలేజీ సెకండ్ బ్యాచ్. మనం జగ్గయ్యపేటలో బీకామ్ జనరల్ బీకామ్ వరకే ఉంది. అప్పటివరకు ఫస్ట్ టైం మనం జగ్గయ్యపేట స్టూడెంట్స్కి బీకామ్ కంప్యూటర్స్, బిఏ కంప్యూటర్స్ మేము ఇంట్రడ్యూస్ చేసే వరకు బిఏ కంప్యూటర్ కోర్స్ ఉంది అని కూడా ఎవరికి తెలవదు. అలాంటి వినూత్నమైనటువంటి కోర్సులు మనం చాలా 100 మెంబర్స్ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఎడ్యుకేషన్ అంత పర్ఫెక్ట్గా లేకుండా జనరల్ కోర్సెస్ ఉన్నాయి అనే టైంలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మనం మంచి అడ్వాన్స్డ్ కోర్సుని అందించాలని చెప్పేసి అప్పట్లో మనం డిగ్రీ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా బిఎస్సి, బీకామ్, బిఏ ఆ కోర్సెస్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు మంచి. అందరూ కూడా ఇప్పటికీ అందరూ బాగా సోషల్ మీడియాలో టచ్లోనే ఉన్నారు. మాకు అందరూ కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు, మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. మీ అందరూ కూడా చూస్తుంటే ఇప్పుడు అందరూ చెప్పారు చాలా వెల్ సెటిల్డ్ ఒక ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ ఎప్పుడైతే అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ లైఫ్లో సెటిల్ అవుతారో అదే వాళ్ళకి హ్యాపీగా పోయినప్పటికీ మీకు ఆ ఇయర్లో ప్రిన్సిపల్గా మీకు ఆ 3 ఇయర్స్లో ఏ ఒక ప్రాబ్లం ఉన్నా మాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు సార్, ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫ్రీగా వచ్చి చెప్పేవాళ్ళు మాకు. నేను వెంటనే స్టెప్ తీసుకునేవాడిని. వెంటనే మీకు ఈ ఫ్యాకల్టీ అర్థం కావట్లేదు వాళ్ళు ఎవరైనా సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు కంప్లైంట్స్ ఇచ్చారు. ప్రతి టైం నేను మీకు రెక్టిఫై చేయడం, మీకు సిలబస్ అవసరం లేదు వేరే ఎక్స్పర్ట్స్ పిలిపించి మనం చెప్పించి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది సార్ కొన్ని విషయాలు చెప్పలేకున్నా కానీ నా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం. ఒక 1 ఇయర్ ఒక సబ్జెక్ట్ ఒక ఫెయిల్యూర్స్ బాగా ఉంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని ఎమ్మడే రెక్టిఫై చేసి మళ్ళీ వేరే వాళ్ళని తీసి మనం చెప్పించడం. మీ బ్యాచ్లో చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతమంది చెప్పారు లక్ష్మి, రత్నకుమారి వాళ్ళు అసలు ఊరుకునే వాళ్ళు కాదు. రోజు వచ్చేవాళ్ళు ఛాంబర్కి వచ్చేసి సార్ మాకు ఈ సబ్జెక్ట్ ప్రాబ్లం నువ్వు ఆల్టర్నేట్ పెట్టాల్సిందే బాగా ఫైట్ చేసేవాళ్ళు. అట్లా మొత్తానికి మంచిగా 2006 బీకామ్ బ్యాచ్కి కాలేజీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అప్పట్లో డిగ్రీ పాస్ కావడం చాలా గొప్ప విషయం. ప్రతిదీ కూడా ఇయర్ వైజ్ ఇప్పుడు సెమిస్టర్ సిస్టంలో నడుస్తున్నాయి అన్నీ కూడా. ఇంతకుముందు మీరు చదువుకున్నప్పుడు అందరూ కూడా ఇయర్ వైజ్ సిస్టమ్ చాలా కార్పొరేట్ అకౌంటెన్సీ అలాంటి పేపర్లు చాలా టఫ్గా ఇచ్చేవారు. అయినప్పటికీ ఎనీవే ఈ సాంబశివరావు, లక్ష్మీనారాయణ, సుమ వీళ్ళంతా రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ మాకు కలిసి ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం సార్. అంటే వెరీ హ్యాపీ అమ్మ, మంచి అకేషన్, ఖచ్చితంగా మీరు రావాలి సార్ అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మనం మీ అందరికీ తెలుసు మనం ఇప్పుడు వాగ్దేవి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ తెలుసా అది. కాబట్టి మీ అందరూ కూడా మంచి కోఆపరేషన్ ఉంటుంది. మనం ఒకటే మీరు కూడా ఎక్కడ ఆర్గనైజేషన్ చేసినా కానీ ఇండివిజువల్గా ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ అంతా మీరు డెవలప్మెంట్ అనేది లైఫ్లో ఎప్పటికైనా మీకు ఒక మెమరీగా ఉంటుంది. అట్లా ఏదో ఎవరో పెట్టిందని ఎవరో మనం చెట్టు పేరు చెప్పి కాయాలనుకోవడంలా కాకుండా మనం ఇండివిజువల్గా మనమే
ఆర్గనైజ్ చేసుకుంటే ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్గా సెల్ఫ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా లైఫ్లో మనం హెల్ప్ తీసుకున్నాము, మనకి ఎవరైనా హెల్ప్ చేశారంటే వాళ్ళని లైఫ్ లాంగ్ మనం గుర్తుంచుకోవాలి. అది మీకు ఎంప్లాయీస్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈ విధంగా. కాబట్టి లైఫ్లో ఆ యొక్క రిగార్డ్నెస్ అనేది ఉండాలి. అది ఎప్పుడైతే మర్చిపోతామో ఖచ్చితంగా మా లైఫ్ స్టైల్ కూడా, లైఫ్ పొజిషన్స్ కూడా అంతే ఉంటాయి. కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చేటటువంటి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, మనకి లైఫ్లో చేయూతనిచ్చి మనకి సపోర్ట్గా ఉండవాలి. మనం బాగా కష్టకాలంలో మనకి అన్ఎంప్లాయీస్గా మనం ఇబ్బందులు పడుతున్న టైంలో మనకి ఒక పొజిషన్ వచ్చినటువంటి పర్సన్స్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది నేను అందరూ కూడా గుర్తుంచుకుంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఇండివిజువాలిటీ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు సాంబా ఉన్నాడు, ఒక 11 years కాన్స్టెంట్గా ఉంటే ఆర్గనైజేషన్లో చేస్తున్నాడు. అక్కడ సాంబా అంటే మనకి మంచి ఐడెంటిఫికేషన్, ఒక హార్డ్ వర్క్, ఒక మనం చేసే హార్డ్ వర్కే మనకి ఒక ఐడెంటిఫికేషన్ నేమ్ వస్తుంది. అంతేగాని వేరే రకంగా వచ్చే పేరు మనకు ఉపయోగపడుతుంది. మన హార్డ్ వర్క్ ద్వారా మనకు వచ్చే పేరే మనకి లైఫ్ లాంగ్ అది ఒక ప్యూరిటీగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా చాలా లైఫ్ ఉంది, మీకు గోల్డెన్ ఇయర్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా మనకి ఇప్పటికీ హ్యాపీగా సెటిల్ అయ్యారు. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందరూ కూడా మంచి పొజిషన్స్లో, ఎక్కువ మంది MBA HRస్గా మంచి టాప్ మోస్ట్గా ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో మీరు అందరూ కూడా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని, మీకు ఏ రకమైనటువంటి కోఆపరేషన్ మా నుంచి కావాలన్నా మేము అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. ఏం మాట్లాడాలన్నా, శుభాకి పేరు వినగానే చాలాసార్లు కాలేజీ కూడా వెళ్తాను. మీటింగ్కి వెళ్ళేసరికి ఒక నిమిషం మాత్రం గుర్తొస్తుంది. అంటే ఎప్పుడు మైండ్లోనే ఉంటాడు. ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే కూడా అది, ఎందుకంటే ఆ ఫోటో పవర్ అలాంటిది. యాక్చువల్గా నేను మీ అందరికీ చెప్పాలంటే, సరే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సురేష్ గారికి మరియు మన తిరుపతి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ కాలేజ్ విశ్వభారతి అనేది 1990 ఇంకెక్కువసేపు మాట్లాడితే బాగుండేది. ఏదో మేమున్నా ఫీలింగ్ ఉన్నాం, మరి ఎవరు ఎవరైనా మాట్లాడలేదు. చాలా పొడిగా అలా మాట్లాడి వెళ్ళిపోయారు. అసలు ఉండి 5 నిమిషాలు మీరు ఆ కాలేజ్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఏంటి అన్నీ కూడా చెప్తే బాగుండేది. సరే, ముందుగా నా గురించి చెప్పాలి మీ అందరికీ. సరే, మీ అందరికీ చాలామంది తెలుసు, నేను 2 మెయింటైన్ చేస్తానన్న విషయం నాకు కొంతమందికి తెలుసు. మీ బ్యాంక్ వరకు ఎవరికి కూడా తెలియదు. ఏంటంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ విశ్వభారతి మధ్యాహ్నం పూటే వచ్చేవాడు కదా, 2 to 5 షెడ్యూల్డ్ టైం. మార్నింగ్ షిఫ్ట్ వేరే గవర్నమెంట్ స్కూల్కి. యాక్చువల్గా 2008 నుంచి ప్రమోషన్ వచ్చి మన విజయలక్ష్మి వాళ్ళ ఊరే మక్కాపురం. అక్కడ ఒక 9 years చేయడం జరిగింది. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇన్ మన తిరుపతి గారు కేరమోహన్పేట. అయితే అప్పటికి ఇప్పటికీ పాఠాలు చెప్పడంలో చాలా తేడా వచ్చింది. మీరు అప్పుడు మన కాలేజీలో ఏ లెసన్ చెప్పినా ఎక్కువ కిక్కులు అనేవాడు కాదు. ఇప్పుడున్న 6th class పిల్లవాడికి కూడా పాఠం చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. బోర్డుకి వెళ్ళి ఇటు తిరిగి ఒక స్టెప్ రాసేటప్పుడు వాడు మాట్లాడతారు, సార్ వాడు కొట్టాడు, వీడికి వెళ్ళాడు. నాకు చాలా ఫస్ట్లో
ఇటు కాలేజ్ అయిపోయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చిన తర్వాత కంపల్సరీగా స్కూల్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు కూడా పాఠాలు చెప్పినప్పుడు కూడా వచ్చేవాడిని. వచ్చేసరికి కాలేజ్ వచ్చేసరికి ఏం జరిగింది ఏంటంటే ఎందుకు సార్ మీకు టెన్షన్ అనేవాడు ప్రభుత్వాలు మేము ఉన్నాం కదా సురేష్ గారు మేము చూసుకుంటాం కదా అనేవాళ్ళు. కానీ సరే, ఎందుకంటే మీ ఇళ్ళకి వస్తే మీరందరూ మన దగ్గరకు వచ్చారు. ఇందాకనే అన్న ప్రభు గారు వీళ్ళు ఎవరు మీరు తీసుకొచ్చారు ప్రభు పెట్టండి సార్ అని. ఓకేనా? దాదాపుగా మన వల్లవి కానీ గండ్రాయి కొన్ని విలేజ్ ఉన్నాయి. ఈ విలేజ్ నేను పంచుకునేవాడిని, మిగతా విలేజ్ శేఖర్ సార్ పంచుకునేవాడు. ఈ శరమపేట, మంగోలు, గండ్రాయి, వల్లవి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా వచ్చాను. వస్తేనే మీరందరూ మన కాలేజీకి వచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సెటిల్ అయినందుకు చాలా హ్యాపీ. అయితే నాకు తెలిసి గవర్నమెంట్ సెక్టార్లో మరి మన బ్యాంక్లో సెటిల్ అయినట్లు ఎవరు చెప్పలేదు. ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ ఫీల్డ్. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ ఫీల్డే డైనమిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఫీల్డ్లో మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత పైకి వెళ్ళడానికి కుదురుతుంది. ఇప్పుడు నేనున్నాను గవర్నమెంట్ స్కూల్లో, మాకు అందరికీ తెలుసు ఎంసెట్ చెప్తాను, ఐఐటి వాళ్ళకి చెప్తాను, అన్నీ చెప్పాను. కానీ ఇప్పుడు ఆ ఐఐటి మ్యాథ్స్ స్కూల్లో మనం వినేవాడు ఎవరు లేడు గవర్నమెంట్ స్కూల్లో. మిగతా టీచర్లు వాడికి వచ్చినా రాకపోయినా ఆ 6th క్లాస్ 10th క్లాస్ మ్యాథ్స్ వరకే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదే చెప్పాలి. ఎక్స్ట్రా చెప్పినా వినేవాళ్ళు లేదు, వాళ్ళతో పోటీ లేదు. వాళ్ళకన్నా ఎక్కువ చెప్తే మనకు ఎక్కువ శాలరీ వస్తుందని కూడా లేదు. కానీ ఇక్కడ మీరు ఉన్నటువంటి ఫీల్డ్స్లో అందరూ హెచ్ఆర్ మేనేజర్స్గా చేస్తున్నారు, అలా కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క పొజిషన్లో ఎప్పటికప్పుడు డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి సాంబా కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు, వాళ్ళ వేరే స్థాయికి వెళ్ళిపోయాడు. అలా రేపు ఇంకో ఫ్యాక్టరీకి వెళ్ళచ్చు. కొంతమంది మైలాన్లో చేస్తున్నారు, కొంతమంది అన్ని కంపెనీస్లో చేస్తున్నారు, నెదర్లాండ్స్కి వెళ్ళి అని చెప్పి చాలా వెరీ హ్యాపీ. అంతే, మీరంతా కూడా ఇంకా ఎదగాలి, ఎదుగుతూ కూడా అలాగే మన ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎవరన్నా సరే లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా కెరీర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకు కూడా సహాయపడుతూ ఉండాలి. యాక్చువల్గా లాస్ట్ సండే ఐ అటెండెడ్ మై బాబాయ్ చిన్న మా బాబాయ్ వాళ్ళు 1963 బ్యాచ్ వాళ్ళు. అప్పటికి నేను కూడా పుట్టలేదు. వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని 10 years అండి. ఇప్పటికి ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు 2009లో వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయ్యారు. 1963లో 10th క్లాస్ బ్యాచ్ చదివారు. ఎక్కడ? జగపేట హై స్కూల్లో. అలాంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇదే 10th టైం మొన్న వెళ్ళాను నేను వాళ్ళ ఫంక్షన్కి. పాప అంతా ముసలి వాడే, ఎవరు లేదు. పాప అందరికీ కాళ్ళు ఇలా పెట్టి ఇలా పెట్టినట్టు చెప్పేవాడు అయితే ఎవరు లేదు. అలా కాకుండా మీరు కూడా ఫస్ట్ టైం అనుకుంటే మన విశ్వభారతి బ్యాచెస్ అన్నిటికీ కలిపి మీరే ఫస్ట్ టైం ఏదైనా సరే 1000 మైళ్ళ ప్రయాణమే ఒక అడుగుతో సాధ్యం అవుతుంది అని అంటారు. అలాగే మీ బ్యాచెస్తో స్టార్ట్ అయింది కాబట్టి మరి మిగతా బ్యాచెస్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని భవిష్యత్తులో ఏర్పాటు చేసినట్టుగా మీరు వాళ్ళు ఏంటంటే అంతా సోషల్ మీడియా వెరీ యాక్టివ్గా ఉంది. ఆ మూమెంట్ వల్ల మీ జూనియర్స్కి వాళ్ళ జూనియర్స్కి అందరికీ కూడా దాదాపుగా 1993 మనకి చాలామంది పిల్లలు మన కాలేజీలో చదువుతున్నారు. నేను అనుకునేవాడిని అప్పుడు ఇన్ఫోసిస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో ఆ కంపెనీ స్టార్ట్ చేస్తే అది కొన్ని వేల కోట్లు సంపాదించింది. అలాగే మన విశ్వభారతి కాలేజీ కూడా 4-5 మెంబర్స్ ఓన్లీ 1 lakh ఇన్వెస్ట్మెంట్, 5 మెంబర్స్ కూడా జస్ట్ 15,000 చేసుకుని అలా స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మనందరి యొక్క అమౌంట్ కూడా కలుపుకుంటే అది కూడా కోట్ల ఆ స్థాయికి వెళ్ళింది. ఏదో అరవైదో అనుకున్నాం మేము నలుగురం అన్ఎంప్లాయిడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మేము కాలేజీ పెట్టినప్పుడు ఇక్కడ పక్కనే జాస్తి కాలేజీ ఉండేది. అంత మా గురువు గారు వాడబెట్టారు వాళ్ళు కాలేజీ. వాళ్ళకి ఫీల్డ్గా మనం నిలబడాలా లేదా అనుకున్నాం. కానీ మనకి వచ్చినటువంటి మన కష్టార్జితం కానీ మన యొక్క హాస్పిటాలిటీ కానీ పిల్లల దగ్గరికి వెళ్ళడం, పిల్లలతో మూవ్ అవ్వడం, పిల్లల్ని తెచ్చుకోవడం, వాళ్ళందరినీ చదివించుకోవడం, ఇవన్నీ చేయటం వల్ల మన కాలేజీ నిలబెట్టుకున్నాం. అలాగే డిగ్రీ పెట్టాలని మన సురేష్ గారు ఎప్పుడు అనేవాళ్ళు. సరే, అది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సరే డిఫరెంట్ పొజిషన్స్ వల్ల డిఫరెంట్గా అందరం కూడా వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. సరే, వాళ్ళ కార్యక్రమానికి మేడం గారు కూడా రావాలి. వాళ్ళ ఫాదర్కి ఏదో బాధ్యతను వెళ్ళారు. సరే, తను కూడా తన మాటగా ఒక మాట చెప్పింది. మనలో ఏమైనా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏమైనా ఉంటే గ్యాదర్ చేసి
ఎందుకంటే మన కాలేజ్ ఆ రోజుగా ఇది రెంటెడ్ బిల్డింగ్లో ఉందో ఈ రోజు కూడా మన విశ్వభారతి జూనియర్ కాలేజీ రెంటెడ్ బిల్డింగే లోనే ఉంది. దానికైనా ఆర్థిక సహాయం ఏమైనా చేయగలిగితే సరే మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేయమని ఒక తన మాట, అంటే తన వస్తే చెబుదామని అనుకున్నారు మేడం గారు. సరే మనం కూడా నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేయాలి. దాదాపుగా 100 మెంబర్స్ పైన స్టూడెంట్స్ మనకి అబ్రాడ్లో ఉన్నారు. మన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఒకసారి గ్యాదర్ చేద్దాము, అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని. ఎందుకంటే సార్ కూడా అనుకున్నారు మనం ఎస్టాబ్లిష్ చేయాలని. సురేష్ గారు కూడా మనం 2006 ఆ టైంలో ఓ ల్యాండ్ తీసుకొని చేద్దామని కూడా అనుకున్నాం. అన్నీ అనుకున్నాం కానీ కార్యక్రమం దాచలేదు. సరే సరే దానివల్ల ఇలా అయిపోయింది. సరే ఎనీవే మీరందరూ కూడా బాగా సెటిల్ అయినందుకు ఇంకా కాసేపు టైం ఉంది. భోజనం అప్లై చేస్తే కదా మనం చూస్తాము ఇందాక మాట్లాడినట్టుగా కడుపు నిండిపోయింది కాబట్టి ఇంకా వచ్చేసి నేను లక్ష్మి, మా హస్బెండ్ పేరు సాగర్ అండి, మా పిల్లలు ఇదండి అని చెప్తే అలా కాకుండా మీరు కష్టపడింది చెప్పాలి. మీ పిల్లలు అంటే మీ పిల్లలంటే చాలా కిడ్స్ కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళకి అర్థం కాదులే, కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా షేర్ చేసుకున్నారు. ఇంకొంచెం షేర్ చేసుకుంటే బాగుంటుంది. అందరూ కూడా అలా కాకుండా ఇంకొస్తే 5 minutes, ఎందుకంటే చాలా వచ్చింది తక్కువ మంది. మరి 49 మెంబర్స్ అని చెప్పింది. 39 మెంబర్స్. 39కి ఎంతమంది వచ్చారమ్మా? 20 మెంబర్సే వచ్చారు. మాస్టర్ అందరి పేర్లు కూడా గుర్తుపెట్టుకున్నారు. నాకు అందరి పేర్లు గుర్తున్నాయి. చెప్పమంటారా? సాంబా, జూనియర్ సాంబా, సీనియర్ సాంబా, రత్నరాజు, రమేష్ రెడ్డి, శ్రీధర్, ముజాహిద్ ఖాన్, కిషోర్, లక్ష్మి, శిరీష, విజయలక్ష్మి, స్వాతి, కళ్యాణి, హిందూ. ఓకేనా? ఓకే. రేణుక ఫ్రమ్ వల్లభి. అంతేనా? వల్లభి ఎక్కువ సార్లు వచ్చేవాడిని. ఆ రోజుల్లో కూడా క్యాంపెయినింగ్ బాగుండేది వల్లభిలో. ఏంటది? దాదాపు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేవాడు. ఆ పాదయాత్ర లాగే మేము కూడా వల్లభిలో వచ్చి పండ్లు పెట్టేసి ప్రతి ఇంటికి డోర్ టు డోర్. అసలు ఆ రోజుల్లో మళ్ళీ గుర్తొస్తే బాగుంటుంది. ఒక్కసారి కాలచక్రం వెనక్కి తిరిగితే బాగుంది అనిపిస్తుంది మళ్ళీ కూడా. ఏంటంటే ఇప్పుడేమో కొద్దిగా లోటుపాటు జరిగినాయి కదా, ఇంకా అవి కూడా జరగకుండా కాలచక్రం కనుక వెనక్కి జరిగితే మీ అందరితో స్పెండ్ చేసింది. ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు గుర్తొస్తుంటాయి అన్ని స్ట్రీట్ మెమరీస్. ఆ వీళ్ళింటికి మనం వెళ్ళాం, వీళ్ళింటికి మనం వెళ్ళాం. కాబట్టి మేమున్న పొజిషన్ ఏంటంటే మంచి పొజిషన్. ఏది? టీచర్ పొజిషన్ ఇది వెరీ గుడ్ పొజిషన్. ఎక్కడికి పోయినా ఎవరో ఒకళ్ళు మనకు కనబడతారు. ఒకసారి ఎక్కడికో యాదగిరి కొట్టి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి ఆ టికెట్స్ ఎవరు తీసుకోవాలి దర్శనానికి. ఆ దర్శనం కౌంటర్లో అప్పుడు అయిపోయింది. మళ్ళీ 4ంటికి ఎప్పుడు ఆ దర్శనం అన్నారు. మన స్టూడెంట్ అక్కడ ఉండి వెంటనే రండి సార్ అని చెప్పి తీసుకెళ్ళారు. ఇదే అనమాట నాకు ఉన్న అడ్వాంటేజ్. మీకు అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అదొకటే. మేము ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అందరూ చుట్టాలి. దాదాపుగా ఎక్కడ పోయినా ఎవరో ఒకళ్ళు గుర్తుపడతారు, వస్తారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా? ఏ ఊరు వచ్చినా సరే ఒకరోజు భోజనాలు పెడతారు ఎవరికి వెళ్ళినా. అంతేనా? ఓకేనా? అది ఈ ఫీల్డ్. అంటే మిగతా మీరు సెటిల్ అయిన ఫీల్డ్ మంచిది కాదని నేను అనట్లేదు. ఈ ఫీల్డ్ మన టీచింగ్ ప్రొఫెషన్కి ఉన్నటువంటి నోబుల్ ప్రొఫెషన్ అంటారు టీచింగ్ ప్రొఫెషన్ని. అది ఎనీవే మీరందరూ కూడా బాగా సెటిల్ అయినందుకు అందరికీ మళ్ళీ ఇంకా మీ పొజిషన్స్లో బాగా పైకి వెళ్ళాలి. అలాగే మీరున్నటువంటి మనవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంతేనా? మీరు మా పిల్లలు అయితే మీ పిల్లలు మా మనవాళ్ళు వస్తారు కాబట్టి నేను వాళ్ళు వచ్చే వరకు కూడా మేము ఇలాగే సబ్జెక్ట్స్ చెప్తూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇస్తూ మాకు కూడా ఇస్తూ అందరూ కూడా హ్యాపీగా మళ్ళీ కలుసుకునేటట్టుగా ఎవ్రీ ఇయర్లో ఒకసారి పెట్టుకోండి కంపల్సరీగా. ప్రతి రిస్క్ అయినా సరే అందరూ కూడా ఒకసారి కలిస్తే ఆనందం వేరు. ఒకసారి మీరందరూ కలవగానే ఆ ఉద్వేగం అనేది వస్తుంది. ఏంటి ఇంతమంది మన పిల్లల్ని కలుసుకున్నామని. నేను మా మేడం కూడా రమ్మని చెప్పాను. నేను సాంబా వచ్చి ఫ్యామిలీతో సహా రాంటే వీళ్ళంతా ఆ ఎదురులే అది అన్నారు. సరే వాళ్ళు వర్షం లేదు వచ్చేవాళ్ళు.
ఎఫెక్ట్ వస్తే నీకు అందరూ పరిచయం ఉంటారు. సరే మా అమ్మాయి వస్తే నాకు కూడా తను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకేనా, ఎంతోమందికి చెప్పి ఎక్కడో చదివించాను కానీ మా అమ్మాయి వచ్చేసరికి ఏంటంటే నేను ఇక్కడే చదివించుకోవాల్సి వచ్చింది. తన హోమ్సిక్. అలాగే ఎవరైనా సరే నేను కూడా ఏ ఇన్స్పిరేషన్తో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందంటే నేను 1992లో ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఎంఎస్సీ కంప్లీట్ చేస్తే ఆ రోజు సాఫ్ట్వేర్ వేసుకున్నట్టయితే ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా అయ్యే పని. కానీ మా ఫ్రెండ్ అప్పుడు సలహా ఇచ్చాడు, నువ్వు ఎంఎస్సీ మ్యాథ్స్, అప్పుడు ఎంఎస్సీ మ్యాథ్స్ చేయడం అంటే మీకు ఇప్పుడు మంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చినట్టు మా ఇంటికి వచ్చి కూర్చున్నారు. అప్పుడే కుదున్నారు కాలేజ్ వాళ్ళు వచ్చి మ్యాథ్స్ చెప్పాలి, కోలాడు వాళ్ళు మా దగ్గర మ్యాథ్స్ చెప్పాలి, ఏఆర్సీ కాలేజ్ మా గురుగారు నువ్వు రావాలంటే మా కాలేజ్ మ్యాథ్స్ చెప్పాలి. అలా మాకు ఇంటర్వ్యూస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాగా ఉంటాయి. అలా వాళ్ళు వచ్చారు. సరే ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు, ఏదో 1 ఇయర్ మనం చదివాము ఇక్కడ ఎంఎస్సీ వరకు, ఈ కాలేజీలో మనం పుట్టినటువంటి గంటకి కొంత జన్మభూమికి సర్వ్ చేయాలి, ఏదో ఒక విధంగా చేయాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అట్లా నెక్స్ట్ అకాడమిక్ మేమంతా ప్లాన్ చేసుకుని కాలేజ్ స్టార్ట్ చేశాం. మీరంతా వచ్చి చదివినందుకు, దాన్ని పేరు నిలిపినందుకు ఒకసారి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలి, మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఫోన్ నెంబర్ అదే, ఇప్పటికీ ఎప్పటికీ మీరు చదువుతున్నప్పటికీ కూడా మారలేదు. సార్ది 9848966574 సార్ది 575 నాది. అప్పుడు వరుసగా సార్ సీరియల్గా నంబర్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే నేనుండే 573 ఫస్ట్ నన్ను తీసుకోమంటే నేను వద్దాను, నేను దగ్గర గవర్నమెంట్ స్కూల్లో ఉంటాను. బట్ ఫోన్ చేస్తే లేనిపోని ఇబ్బంది. 573 నువ్వు తీసుకో, 574 సార్ తీసుకో, 573 మేడం, 575 నాది. కాబట్టి ఆల్వేస్ కూడా ఆ నంబరు, అలాగే మనవాళ్ళ నంబర్లు కూడా ఎప్పుడు మారలేదు, అవే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే, వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. ఇంకా ఏదైనా మీ పిల్లలకు కానీ వాళ్ళ కెరీర్ గైడెన్స్లో కానీ మేమంతా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, మీ యొక్క సహాయ సహకారాలు కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్కి ఏదైనా హెల్ప్ కావాలంటే మీ ద్వారా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరం కూడా గుడ్ రిలేషన్ తోటి మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి రెడీగా ఉంటాము. ఎందుకంటే మా వంతు సహాయం చేయడానికి కాలేజీ కోసం కాదు సార్, ముందు సార్ కోసం ఆయన కమర్చడానికి మేడం ఏ విధంగా కష్టపడుతున్నారు, దాంట్లో మేము కూడా ఒక స్మాల్ పడడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాము. సరే, ఇందాక నేను యాక్చువల్గా మర్చిపోయాను, మా వైఫ్ ఎవరికి చేయలేదు, ఆమె రాలేదు ఇక్కడికి. వచ్చేసి మా వైఫ్ వచ్చేసరికి నాగసుధ వచ్చేసి బీఎస్సీ బీఈడీ చదివింది, ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేసింది. రీసెంట్గా స్కూల్ మా 7 ఇయర్స్ బయోలజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేసింది. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అక్కడికి రాలేకపోయింది. ఇంకోటి దాని నుంచి సురేష్ అనేది ప్రధాన మన రెడ్డి గారు కానీ చెప్తున్నారు. యాక్చువల్గా నేను 2008లో ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు 2004లో అదే 2008 నుంచి నాకు అదే కంపెనీలో పనిచేశాను. కానీ 2008 నుంచి 2014లో ఒకలాగా ఉన్నాడు. అంటే నా గురించి చెప్పుకోవడం యాక్చువల్గా ఏజెంట్ తెలియాలని చెప్తున్నా. ఆఫ్టర్ 2012 నుంచి 2019 టోటల్గా నా క్యారెక్టర్ కానీ, నా ప్రొఫెషన్ కానీ, నా మెంటాలిటీ కానీ ఆల్మోస్ట్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే నేను 2008లో మా రూమ్లో నుంచి రావాలని చెప్పాను. నా గురించి ఆ పేషెన్స్ నాకు ఎక్కడికి వచ్చిందంటే, అదే పేషెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆయన ఒక 2 months 3 months నా రూమ్లో రానివ్వలేదు. ఏమంటే ప్రతిరోజు ప్రతి మినిట్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఒక 1 month తర్వాత ఆయన రూమ్లో పిలిచి, నేను ఇన్నిసార్లు తిట్టా కదా, ఎందుకు నాతో మాట్లాడలేదు, యాక్చువల్గా నీ గురించి తింటాను అంతా రాదు కదా, నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయాలని అడిగారు. నేనేం చెప్పంటే, మీరు ఉన్నారు, నేను ఆఫర్ ఒక అర్థం చేస్తున్నాను, నేను క్వశ్చన్ చేయకూడతానని చెప్పాను. ఆయన ఈరోజు ఒక పెద్ద టెక్స్టైల్ గ్రూప్ ఉంది సౌత్ ఇండియాలో. ఆ టెక్స్టైల్ గ్రూప్ మొత్తానికి ఒక వీపీ. ఎందుకంటే ఆ పేషెంట్ అనేది నాకు అర్థం వచ్చింది. తర్వాత 2012 నాకు ఒక బాక్స్ నాకు ఇచ్చారు. ఆయన 2012 అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్. అది చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే డిగ్రీ దాకా చదువు తెలుగు అట్లా తెలుగు బాగా అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడే 40 ఇక్కడే
ఇక్కడ కష్టపడి ఫీజు కట్టాడు, అసలు కట్టిన ఫీజు ఓన్లీ 11,000 రూపాయలు మాత్రమే. అయినా సరే అట్లనే ఫైనల్ ఏంటంటే డిస్టింక్షన్ అంటే 70% ఎవరికి ఫీల్డ్లో ఉన్నది ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు నాకు తెలియదు ఫీల్డ్లో. అట్లా అయిపోయిన తర్వాత అట్లా కష్టపడి అప్పుడు నేను ఒక ఊళ్ళో ఒక వార్డు చదివాను. అది లేడీస్ నేను చెప్తున్నాను, మన పుట్టిలో కారణం ఏంటంటే ఫెర్టిలైజ్ చేసాం. అవునా? ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ అందరూ పుట్టడానికి కానీ పుట్టడానికి కానీ ఇల్లు కానీ ఎవరైనా సరే అందరి పుట్టులకు కారణం ఫెర్టిలైజేషన్. ఆ ఫెర్టిలైజేషన్ ఎట్లా అంటే కొన్ని కోట్ల స్పమ్స్ ఓన్లీ ఒకే ఒక ఓవర్లో ఫైట్ చేస్తారు. తెలుసా మీకు అందరి విషయం తెలుసా? కొన్ని కోట్ల స్పమ్స్ ఒకే ఒక ఓవర్లో ఫైట్ చేస్తారు. తీసుకున్నాను ఈ రోజు ఒక 1 month బ్యాక్ నేను అదే విషయం తీసుకుని ప్రతి దాంట్లో నేను వెళ్తా ఉన్నాను. ఈ రోజు లాస్ట్ మంత్ మా టీం ఫోన్ చేసి మాకు ఒక డిపార్ట్మెంట్ ఒక ప్రాబ్లం వచ్చింది చెప్తున్నారు. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర కూడా మనం మంచి పేరు తెచ్చుకోగలరు. కారణం కేవలం ఆ పోటీ తప్పు. ఆ పోటీ తప్పు అక్కడ పోటీ కంటే ఇక్కడ పడే పోటీ చాలా చిన్నగా అనిపించింది. ఎంత అర్థమే కదా శుభన్ అర్థమైనా? అది అంతే కదా. దాంతో పోల్చుకుంటే ఆ పోటీ లాగా ఎవరు లేదు, మీరు లేదు, మీ అమ్మ లేదు, మీ నాన్న లేదు, నాన్న కాదు లేదు. అవును కదా, ఫెర్టిలైజేషన్ అనేది లేకుండా అసలు మనిషి పుట్టుకే లేదు. ఇక సైన్స్ ఎంత డెవలప్ అయినా సరే అది లేకుండా మనిషి పుట్టడం అనేది కష్టం. అంత పెద్ద కోడి కూడా మనం పడే కోడి చాలా చిన్నది, ఒక డ్రాప్తో సమానం. అది సముద్రం అయితే మనం పడే కోడి చిన్న డ్రాప్తో సమానం. అది ఆ వాటిలో కొనుగోలు మర్చిపోయాడు. ఈ వాటిని చెప్పినప్పుడు రాత్రి నేను లైన్లో నోట్ చేసుకున్నప్పుడు మా మిస్సెస్ నాకు చెప్పింది, ఈ సోదరులతో నువ్వు నాకు చెప్తావు, అక్కడ చూస్తావు, అందుకే నేను రాదని చెప్పి ఇంట్లోనే ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చాలా మంది సార్ ఇచ్చాము మనం. అంటే వాళ్ళ బిజీలో ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు ఇక్కడికి. కానీ వచ్చిన ముగ్గురైనా సరే వాళ్ళు మనకి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన మనకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫెలిసిటేషన్ చేయడం అనేది మన మినిమం బాధ్యత. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫెలిసిటేషన్ చేద్దాం అనుకుంటాను. దానికి ముందు చేయలేదు. అందరం కలిసాము. మనం చదువుతున్న రోజులు కానీ ఏదైనా స్వీట్ మెమరీస్ ఉంటే గుర్తు చేసుకుంటే ఇంకా చాలా సంతోషంగా ఉండేది. ఫస్ట్ తిరుపతిరావు గారిని సత్కరించకుండా ఫ్యామిలీని స్టేజ్ రాసి